సో ఇవాళ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనమాట. కొంచెం ఇంట్రెస్టింగ్ ఎందుకంటే ట్రిప్కి నేను వెళ్ళలేదు కదా. యాక్చువల్లీ శివ రమ్మన్నారు కానీ ఇంకా అదే టైంలో హరిణికి ఎగ్జామ్స్ అనేసి ఇంకా నేను వెళ్ళలేదు, డ్రాప్ అయిపోయింది అనమాట. బట్ స్టిల్ నేను బర్త్డే ట్రిప్ అయితే అడుగుతున్నాను. మరి మా వారు తీసుకెళ్తారా లేదా ఏంటా అన్నది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు బర్త్డే ట్రిప్ వెళ్ళొచ్చామనుకోండి, మళ్ళీ మేధాంశికి ఫస్ట్ బర్త్డే అయ్యే వరకు ఇంకెక్కడ ట్రావెల్ చేయడం కుదరదు. అది కూడా ఇంటర్నేషనల్ అడుగుతున్నాను, చూడాలి. ఇప్పుడు వాడు 6 months లోపు నేను వెళ్ళొస్తే నాకు ఫుడ్ క్యారీ చేసే పని ఉండదు, ఎక్కువ స్ట్రెస్ అయ్యే పని ఉండదు. ఎందుకంటే వాడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వాడు నాతోనే తిరుగుతూ ఉంటారు. ఫీడింగ్ అంటే మనకి పెద్దగా ఇబ్బంది ఉండదు. అండ్ అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఇంకా చాలా బాగుంటాయి ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ. సో ఈ టైంని యూటిలైజ్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ డెలివరీ నాకు కూడా ఒక ఫ్రెష్ బ్రేక్ ఉన్నట్టు ఉంటుందని చెప్పేసి, అందుకని చెప్పి ఇప్పుడు హడావిడిగా ఎందుకు మళ్ళీ దుబాయ్ వెళ్ళడం అని చెప్పేసి నేను వెళ్ళలేదన్నమాట. సో శివ దుబాయ్ వెళ్ళారు. అక్కడ వర్క్స్ ఫినిష్ అయిపోయాక ఆయన సైట్ సీయింగ్కి కూడా వెళ్ళారు. అండ్ యూ నో వాట్, ఫ్యూచర్ మ్యూజియంకి వెళ్ళారు. మేము వెళ్ళినప్పుడు అప్పుడు దొరకలేదు టికెట్స్. అండ్ అంటే అది మొత్తం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, అట్లా చాలా ఉండింది. సో అప్పుడు దొరకలేదని చెప్పి ఇప్పుడు వెళ్ళొచ్చారనమాట. సో శివ ఏమేమి చేశారో ఒక చిన్న ఇక్కడ హైలైట్స్ లాగా వేస్తాను, మీరు ఒక్కసారి అది చూసేసి వచ్చేయండి, మనం మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్. హాయ్ శ్రేయ. ఎక్కడ మేము వాకింగ్. సరే ఎక్కడికి వెళ్దాం? ముస్కాన్ తెలుగు में बोले ఎప్పుడు ఎక్కడ లాస్ట్ 2 times బిస్కెట్ అయిపోయింది ఫ్యూచర్ మ్యూజియం కదా. 2 సార్లు స్లాట్ దొరకలేదు. అనుకుంటా 15 minutes అయింది. మంచి ఎగ్జైటెడ్ అయిపోయింది కాఫీ కదా. ముస్కాన్ అయితే అయిపోయింది కదా. సో ఆల్రెడీ బుక్ చేసుకొని వచ్చాముగా. రిస్పాండ్ ఇచ్చారు. లైన్ చాలా భయంకరంగా ఉంది. Bye.
ఇక్కడ కనబడే గ్లాస్ షార్ట్స్లో అన్నీ ఇలా ఉన్నాయి. ఫ్యూచర్లో స్పీసెస్ లావేస్ అన్నీ ఇలా ప్రిజర్వ్ చేసి పెడితే మళ్ళీ కావాలన్నప్పుడు దాన్ని డెవలప్ చేసి రీబర్త్ చేస్తారు. దీన్ని అయితే చేయాలి. ఇట్లా పిచ్చుకలు కనబడట్లా మనకి. లాబొరేటరీ స్కాన్. Experiment on genetically modified trees and plants. ఇక్కడ రెగ్యులర్గా ఎంట్రన్స్లో ఫోటోలు తీస్తే ఎక్కడైనా సోవెనీర్స్ దగ్గర మన ఫోటోస్ అమ్ముతారు కూడా, అది అనుకున్నాం. కాదు, టెక్నాలజీలో ఏం వేట్ చేస్తారంటే చూద్దాం. Volkswagen. Rimless bikes. Future food. Plastic made of seaweed. Seaweed. We can watch the fountain show from here. Yeah. Yay. Nice. Really? Yes, see, look at the view. So, ఇది మా బాల్కనీ వ్యూ. ఈవినింగ్ అయితే ఫౌంటైన్ షో కూడా ఇక్కడ నుంచే కనిపిస్తుంది. క్రేజీ ఉంది. సో పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసే ముందే బ్లాగ్ స్టార్ట్ చేసాం కదా, సడన్గా వస్తే ఈ బెడ్రూమ్లో కూడా ఇంకొకటి ఉంది బాల్కనీ. సో అదిగో నా అనుకుంది అదే దుబాయ్ మాల్. अरे अरे इसमें देखे तो जुमानजी है रे. आगो इन्हें कैसे भी दुबई नहीं है ना, इसको बुर्ज खलीफा पे बताएंगे. पास रखो वीडियो. बच गया डूड, नीचे नहीं गिरा. एक फोटो भी ले रहा. नाइट व्यू.
See the light show. See the depth. See the intensity. సో ఇవాళ మళ్ళీ తిరిగి ఇండియాకి కాబట్టి నైట్ 11కి ఫ్లైట్. సో ఎక్కువ టైం స్పెండ్ చేయడం కోసం ఇవాళ ఇక్కడ పెట్టుకున్నాం బ్రాండ్స్ ఫర్ లెస్. లాస్ట్ టైం భలే దొరికే ఐటమ్స్, ఇంకా ఇంకా ఎక్స్పెన్సివ్ పెద్దగా ఉన్నాం. చూస్తా ముస్కాన్ చెప్పింది ఎయిర్పోర్ట్కి ఎట్లా టైం ఉంది కదా, జుమేరా సోప్కి వెళ్దామంటే వచ్చాం. బాగుంది ఇంట్రెస్టింగ్గా. సరే ఏమున్నాయి యాక్సెసరీస్ అట్లా చూస్తాను. మనకేం లేదు, ఇంకా మైకి పెద్దగా ఏం దొరకలేదు. అన్నికి బాగా దొరికినాయి. బుడ్డోడికి కూడా చిన్న టాయ్స్ ఏదో దొరికింది, నాకు బాగా దొరికింది. ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. ఇందులో ఎన్ని కవర్స్ ఉన్నాయి చూడు, 3 కవర్స్ పెద్ద అయినాయి. అప్పుడు ఇందులో సెట్ చేయాలి దాన్ని. రెండు కవర్స్ని ఇందులో బ్యాగుల్లో పెట్టి సర్దా. అన్బాక్సింగ్లో చూపిస్తుంది మై ఎట్లా సర్దాను. సో ఇప్పుడు మేము శివ వచ్చారనమాట మార్నింగ్. ఇవాళ పాపం నాకు గిఫ్ట్ చెప్పు, నాకు గిఫ్ట్. నేను యాక్చువల్లీ ఇది వచ్చేలోపు వ్లాగ్ చేద్దాం అనుకున్నా, కానీ స్కూల్ నుంచి వచ్చేసింది, ఎగ్జామ్స్ కాబట్టి హాఫ్ డేసే. సో మనకి తప్పదు ఈ 10 days నాకు టార్చర్. అంటే దాని తగ్గట్టే చదివిస్తాను. హాలిడేస్ 10 days. అవును, నేను నాన్న ట్రిప్ వెళ్తున్నాం. నేను నాన్న మేదాన్స్ ట్రిప్ వెళ్తున్నాం. నువ్వే ట్రిప్కి వచ్చేది. సో ఇవాళ మార్నింగ్ శివ వచ్చాడు. యాక్చువల్లీ వాళ్ళ నాన్న వెళ్ళినప్పుడు ఇది బెంగ పెట్టుకుందో ఏమో మరి తెలీదు. అచ్చంగా శివ ఒక 5-6 days ట్రిప్ వెళ్తే 2-3 రోజులు కంప్లీట్గా ఇట్లా డీహైడ్రేట్ వల్ల కంప్లీట్గా హరిని సిక్ అయిపోయింది అనమాట. వాటర్ ఎక్కువ తాగదు. సో చిన్నపిల్లలు ఎవరైనా మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు మనం వాటర్ ఎక్కువ తీసుకుంటే మంచిగా హెల్తీగా ఉంటామన్నమాట. హరిని కొంచెం వాటర్ లెగ్స్ తక్కువ తాగుతుంది. సో ఇప్పుడు చెప్పాలి. అయితే శివ సూట్ కేస్ అయితే తెచ్చారు. లాస్ట్ టైం లాగా 2 సూట్ కేసులు ఇచ్చి పంపిస్తా అంటే ఒప్పుకోలేదు. బట్ ఒక సూట్ కేసు కూడా నింపుకొని వచ్చారు. ఇందులో ఆయన లగేజ్ ఏం లేదు, ఒక పక్కకు ఉండిందనమాట శివ బట్టలు అవి తీసుకెళ్ళినవి. మిగతా అంతా నావే గిఫ్ట్స్ ఉన్నాయా? నీకెందుకు తెస్తాడు? నాకు మేదాంశ్ కోసం తీసుకొస్తారు. సో లెట్స్ అన్బాక్స్ దిస్ సూట్ కేస్ నా. ఆల్రెడీ శివ వచ్చాక రాగానే ఫస్ట్ అయితే ఓపెన్ చేసేస్తా. ఎందుకంటే శివ వాడేసిన బట్టలన్నీ నేను పక్కకు పడేస్తా, అవి మనకు పని ఉండదు కాబట్టి. దాని తర్వాత చరా రాగానే అసలు పొద్దున్న నేను స్నానం చేసి వచ్చిన దగ్గర నుంచి టార్చర్ చేస్తుంది. ఎప్పుడు ఓపెన్ చేస్తాం సూట్ కేసు అనేస్తాను అనుకుంటున్నావు కదా. బై ద వే నేను గోల్డ్ తెమ్మన్నా తెచ్చావా? గోల్డ్ తెమ్మన్నా తెచ్చావా? నేను వచ్చాను అని అంటున్నా. వద్దు శివ ప్లీజ్. ఇదేంటి కాఫీ పొడి వాడుకోలేదా? 2 తీసుకెళ్ళా, ఒకటి అయిపోయింది, ఒకటి ఉంది. ఆహా ఓకే లెట్స్ అన్బాక్స్. నా కోసం మేకప్ ఐటమ్స్ తెచ్చినట్టున్నాడు శివ. ఏంటిది బట్టలు? తీస్తే తెలుస్తుంది. మేకప్ బేబీ మీ దగ్గర అన్ని ఉన్నాయి కదా, సరిగ్గా పెట్టుకోవట్లేదని సామాన్లు పెట్టుకోవడానికి తెచ్చా. అది కూడా ఇది టెక్స్చర్ నచ్చిందని తెచ్చుంటాడు, లేకపోతే ప్రత్యేకంగా నా కోసం మేకప్ ఆర్గనైజర్ బ్యాగ్ అయితే శివ కొన్నాడు. బట్టలు అటు ఇటు పెట్టి ప్లేస్ అంటే ఇరికిచ్చి తెచ్చా కదా. అవును, బై ద వే ఇంత నీట్ గా ఆర్గనైజ్ చేసా. ఇదంతా ఎక్కడ ఎట్లా చేసాను చూసావా? చూడలేదు. ఇటు చూడు. చూసావా నా ట్రైనింగ్ ఎట్లా పనికి వచ్చిందో నీకు? పోయినసారి మాకు మేఘా ఉంది కాబట్టి నువ్వు ఎట్లాగో పిచ్చికి చదువుతావు అని చెప్పి సర్దింది. అవును, ఈసారి నేనే చదివేశాను. బాగుంది కన్నా, ఇది చాలా బాగుంది. అందుకే తెచ్చా. ఇవన్నీ హరినికా? అన్నీ ఉన్నాయి, నాది నైస్. ఎడ్ హ్యారీ. వావ్, వెరీ నైస్ కన్నా, చాలా బాగుంది. ఈ సీజన్ నుంచి నీకు డిసెంబర్ వరకు యూజ్ అవుతుంది ఈ స్వెట్ షర్ట్ టైప్ లో ఉంది కాబట్టి. నువ్వు 2 సార్లు వేసుకున్నాక ఇస్తే నేను ఇంట్లో వేసేసుకుంటాను, బాగుంటుంది. వెరీ నైస్. అందుకే మీకే ఎంత పడింది? పడలే, నీట్ కవర్ లో నుంచి తీసి ఇందులో పెట్టి తెచ్చా. ఎంత పడిందంటే ఎంతకు వస్తాయి ఏంటి ఇలాంటివి కొంచెం కాస్ట్లీ కదా. ఇక్కడ ఎట్లా తెచ్చావు ఏంటి అని
ఇది కూడా బాగుంది కదా హరినిక. సో ఈ శివ షాపింగ్ అంతా కూడా బ్రాండ్స్ అయినా కూడా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎక్కడి నుంచి తెచ్చారని అంటే చెప్పు. బ్రాండ్స్ ఫర్ లెస్ అవో కవర్. బ్రాండ్స్ ఫర్ లెస్ అని నేను కూడా ఎతికా ఇన్స్టా రీల్ లో చూస్తుంటా కదా, ఈ స్టోర్ అయినే బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంటే అంత డిస్కౌంట్ ఇస్తారు. వాళ్ళ 6 డజన్ స్టోర్లు ఉన్నాయి ఆడ, ఏది తిరగాలి. అది నేను ఎన్నిసార్లు చూసాను, అది వైరల్ అయిన వీడియో కదా. అసలు బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంటే వైరల్ ఇద్దాం అనుకున్నా, మనం అంతే బిల్ పే చేయించుకుంటారు, అట్లా సర్ప్రైజ్ గా తగులుతారనమాట. ఆ స్టోర్ అని వెళ్ళింది. ఓ రోజు వెళ్ళి ఏ స్టోర్ లో చూసారో ఛార్జింగ్ ఫుల్ పెట్టుకొని వెళ్ళొస్తా. సో అది బ్రాండ్ ఫర్ లెస్ స్టోర్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని కూడా కొంచెం రీజనబుల్ గా 30 నుంచి 70-80% డిస్కౌంట్ లో కూడా దొరుకుతుంది. అది ఎందుకంటే అందులో మాక్సిమం 1 or 2 పీసెస్ అలా ఉంటాయి అంతే కదా. ఇప్పుడు ఇది ఉందా, సపోజ్ ఎల్ సైజ్ అనుకో, నాకు సరిపోలేదు మీడియం అయితే దొరకపోవచ్చు. కొన్ని ఉంటాయి పీసెస్ లిమిటెడ్ స్టఫ్. మనం చూసి వచ్చి అరే లంచ్ తర్వాత వెళ్ళొద్దాం అనే లోపు ఉంటుందో లేదో కూడా తెలియదు. సో అందుకని చెప్పి మా ఆయన ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ కాబట్టి కొంచెం బడ్జెట్గా చూసుకోవాలండి. ఎందుకంటే నేనే కదా ఎవరైనా బడ్జెట్లోనే కొనుక్కుంటాను. వాళ్ళంతా ఏమనుకుంటారు, వామో ఏముందిలే తెచ్చుకుంటారు అని చెప్పేసి. కాకపోతే ఇవి కూడా మనము అదేంటి బ్రాండ్స్ ఫర్ లెస్ స్టోర్లో తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఇంకా బడ్జెట్లో చెప్పారు కదా 30 నుంచి 80% వరకు డిస్కౌంట్లో వస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఎవరైనా దుబాయ్ ప్లాన్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా మాల్లో తీసుకునేవి 1-2 కొనుక్కోవచ్చు. అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి కొంచెం బ్రాండెడ్ ఐటమ్స్ కాబట్టి. మీరు బట్ స్టిల్ బడ్జెట్లో బ్రాండెడ్ కొనుక్కోవాలి అనుకుంటే బ్రాండ్ ఫర్ లెస్. మాల్లో ఉన్నది కూడా క్యూట్ ఇక్కడ వచ్చేసింది ఒక్కొక్కసారి. అది లక్కీగా దొరుకుతున్నావు. ఇది చాలా బాగుంది కన్నా. ఇదేంటి బెల్టా? చాలా బాగుంది. ఇట్లా ఆర్గనైజ్డ్ గా పంపిస్తానన్నమాట. అన్ని ఇట్లా ఇచ్చి మళ్ళీ అంతే జాగ్రత్తగా పెట్టి తీసుకురావాలి. బాడీ వాష్, మాయిశ్చరైజర్ ఇట్లా. ఎంత జాలీగా వచ్చి అడిగింది. ఏమి ఇంట్రెస్టింగ్ గా లేవు ఈసారి. లాస్ట్ టైం చాలా బాగా వచ్చాయి. అంటే సూట్ కేసు పంపించలేదని ఇంట్రెస్టింగ్ గా తెలియదో ఏమో మరి, నాకు తెలియదు. ఇదేవరికి నాకా ఏంది? ఒక్కసారి చూడండి దీంట్లో అంతా ఎట్లా కుక్కి తెచ్చింది. ఇదేంటి శివ? దానికి అదేంటో చెప్తుంది. హనీ ఇదేంటి హరిని? ఇదేంటది నాకు చెప్పు, తెలియట్లేదు. పెన్సిల్ కి పెట్టేదా? అవసరమా? ఇక్కడ అతికించుకుంటా గోడకి. ఇదేంటి? ఓ చాలా బాగుంది కన్నా ఈ ప్యాంట్. ఏంటిది ఈ బ్రాండా? చాలా బాగుంది షూస్. ఎంత సాలిడ్ ఉంది చూడది, చాలా బాగున్నాయి. ఇది బడ్జెట్ లోనే వచ్చిందా? ఆ స్టోర్ లో బడ్జెట్ లో ఉంటేనే తీసుకుంటా. నైస్. స్టీవ్ మేడ్ ఇన్ ఫర్ కిడ్స్. చాలా బాగుంది. ఇదేంటి? హే తారులో చిన్న తారు పెడదాం. తారు కాదు అది జీప్ ది. ఇది జీప్ కానీ మన తారు రెడ్ లో ఉంది కాబట్టి మన తారులో ఇది పెడదాం బాగుంటుంది. ఏంటంటే వాళ్ళ కొడుకు ఫ్యూచర్ లో ఇలాంటిది కొనుక్కోవాలా. రూబికాన్. ఇది రూబికానా? నెక్స్ట్ ఇదేంటి? బ్యాగ్. బాగుంది బ్యాగ్. అందులో స్విమ్మింగ్ బట్. ఇంకొకటి ఏంటి? ఇదేంటి నాకా? స్కెచర్స్. ఇలాంటివి కూడా తెస్తావా కన్నా నువ్వు? నైస్. యువర్ ఫ్యామిలీ మ్యాన్. క్యూట్. ఆగారిని నీకేం తెలియదని ఏడుస్తున్నావు. నీకు ఈ పెద్ద సైజ్ నువ్వు పెట్టు, చిన్నది హర్ని. గిఫ్ట్స్ అన్బాక్సింగ్ లో ఇది మొత్తం ఒక బ్యాండ్ అండి. నాకు ఒక బ్యాండ్ నువ్వు పెట్టుకో ఏడుస్తున్నావు అని అంటున్నాడు. ఇది హరిని కంటే ఇది నాకు. నెక్స్ట్ ఈ షూస్. అందులో అన్ని శివ హరినికే తెస్తావా? అసలు లైట్ వెయిట్ ఉంది స్కెచెస్ ది. అందుకే తెచ్చా. అందుకే ఈ కలర్ తీసుకొచ్చాను. నీకు బ్యాట్ కి మ్యాచింగ్ ఉంది చూడు. సరే వాడికి లేదు. ఓకే ఈ బ్యాగ్ ఎవరికి? నాకేనా? నాటికా బాగుంది. మమ్మీకి తెచ్చా. పోనీ అత్తయ్యకి తెచ్చావు పర్లేదు. అత్తయ్యకి ఇట్లా ఎక్కువ జిప్స్ ఉంటే ఇష్టము. సో సమ్ టైమ్స్ అత్తయ్య ట్రిప్స్ వెళ్ళినప్పుడు లాంగ్ బ్యాగ్స్ తీసుకెళ్తారనమాట. అండ్ బ్లాక్ ఆర్ బ్రౌన్ యూస్ చేస్తారు. బాగుంది కన్నా. అండ్ అత్తయ్యకి లైట్ వెయిట్ ఉండాలి. ఇదేంటి కొన్నా ఇంత బరిగింది? ఇదేంటి? హే లాంగ్ కోట్ నాకా ఇది? నా కోసం తెచ్చిందా? తెచ్చినా ఆశ్చర్యపోకర్లేదులే. ఇదేంటి ఇట్లుంది? డిటెక్టివ్. డూ ఐ యామ్ లుకింగ్ లైక్ ఎ డిటెక్టివ్? అవును సరిపోయావు. ఇదేంటిది? ఓకే లోపల ఈ గౌన్ వేసుకొని ఇది వేసుకోవాలా?
ఏంటి ఇప్పుడు ఇది నా బర్త్డే గిఫ్ట్ అది అన్నావంటే అవును. ఇక్కడ ఇసిరేసి వెళ్ళిపోతా, ఇక్కడ ఇసిరేస్తా. అది ఎంత అనుకున్నావు? ఎంత నాకు ఇంట్రెస్ట్ పోయింది. బంగారం తెచ్చినావా అక్కడి నుంచి ఏమన్నా? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. అన్ని కూతురికే తెచ్చాడు ఇప్పటి వరకు. ఒక రెడ్ డ్రెస్ నాకు అంటున్నారు. నేను బర్త్డేకి మా ఆయన ట్రిప్ తీసుకెళ్తున్నారని చెప్పా వాళ్ళకి. మరి నువ్వు ఎక్కడ ఇప్పుడు నేను వాళ్ళందరికి మాట ఇచ్చేసాను, నువ్వు ఎట్లయినా తీసుకెళ్లాల్సిందే, నాకు తెలీదు. ఇంటర్నేషనల్ ట్రిప్ అని చెప్పా, అది కూడా. ఓ నైస్. మ్యాగ్నెట్ చూడగానే ఎవరు గుర్తొస్తారు? ఈ మ్యాగ్నెట్ చూడగానే మీకు ఎవరు గుర్తొస్తారు చెప్పండి, కింద కమెంట్స్లో తెలియజేయండి. సో వాళ్ళ కోసమే శివ ప్రత్యేకంగా వెతికి మరీ తీసుకొచ్చారు మన గుర్తుగా. ఓ నీకు ఆల్రెడీ చెప్పాను, ఇది తెస్తే నేను నీతో మాట్లాడనని చెప్పి 3 డబ్బాలు తెచ్చాను. 3 తెచ్చా. ఇది మాత్రం మేము ఏ ఊరు వెళ్ళినా కూడా కొంటాడు శివ, ఐదర్ డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్. ఐ రియలీ డోంట్ నో. ఇప్పుడు చూస్తే ఫ్రిడ్జ్ లో కూడా ఉంటాయి. తెచ్చా గుర్తుందా? ఈసారి ఇంకొక ప్యాకెట్ తెచ్చా. శివ మొత్తం హరి నీకే తెచ్చావు. కొంచెం పెద్ద అయితే వాడు కూడా ఆడుకుంటాడు. పికాసో టైల్స్ ఇవి. నాకు తెలుసు పికాసో సైడ్స్ మా స్కూల్లో కూడా ఉంటాయి. తిను మంచిది, అందుకే తెచ్చాను అక్కడి నుంచి. ఇంకా చెప్పు, ఇంకా ఏమన్నా చెప్పు. ఈసారి ఏం తెలియకుండా తప్పించుకున్నావు. చెప్తా ఉండు, వీడియో అయిపోయి. దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది. మా దుబాయ్ షేక్ పడుకుంది. ఆయన వంటతో వచ్చింది. చాలా బాగుంది కదా. అందుకే తెచ్చా. దిస్ ఇస్ వెరీ క్యూట్ కదా. పెట్టాలి చేతిలో. ఇదేంటి, ఇది ఎప్పుడు కొన్నావు? ఇది మన పాతది కాదా, కొత్తది ఇది. ఇది ఎప్పుడు కొన్నావు? అది కూడా ఈ 2 శివ ఏంటివి, నేను ఇంట్లో ఉన్నాయి తీసుకెళ్ళావేమో అనుకుంటున్నాను, అందుకే డబ్బాలు ఇంట్రెస్ట్ గా చూపలేదు. ఎండకి అక్కడ సింక్ అయింది అనుకున్నావు. ఏంటిది, మినీ డ్రోనా? యా, ఇది మొన్నే వచ్చింది మార్కెట్ లోకి. కొంతమందికి దీని గురించి తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. రేటింగ్ చేస్తున్నారు. పాతది అలానే ఉంది. ఇక్కడ దొరుకుతుంది కదా ఇది హైదరాబాద్ లో. కాకపోతే డబుల్ ప్రైస్. అక్కడ నీకు లెస్ ప్రైస్ లో వచ్చిందా? అందుకని డబుల్ ప్రైస్. ఇది అయితే లాస్ట్ ఇయర్ మా దగ్గర, లాస్ట్ ఇయర్ అంటున్నాను, మేము దుబాయ్ ట్రిప్ వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నాం అనమాట పాకెట్ కెమెరా. అది పక్కన ఎక్కడో ఉంది. ఇది కొత్త వర్షన్, ఇది కూడా తెచ్చేసారు. చెప్పాను కదా శివాకి గ్యాడ్జెట్స్ పిచ్చి. ఎక్స్చేంజ్ చేసావా? అది ఇచ్చేసావా? ఓ నైస్, ఇది ఒక మంచి పని చేసావు. ఇది ఎంత పడింది? నీట్గా చూడు పడకుండా. శివ దీనికి ఎంత డబ్బులు పెట్టి కొన్నారు మీరు? వాళ్ళు చెప్పిన ప్రైస్ ఉంది. సరే దీని గురించి డీటెయిల్స్ నన్ను అడగండి. ఒకవేళ మీరు ఇవి 2 అన్బాక్సింగ్ చూడాలి, దీన్ని అన్బాక్సింగ్ దీంతో చేస్తా, చేసి దాంట్లో చూపిస్తా. ఈ 2 ఒకవేళ మీరు అన్బాక్సింగ్ చూడాలి, ఇందులో ఏంటి అనుకుంటున్నారో చెప్పండి. నెక్స్ట్ వీడియో ఎలాగో అది ప్లాన్ చేద్దాము. ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఏంటి యూజర్స్ దీంతో అన్నది శివ ప్లాన్ చేస్తారంట. ఇంక్లూడింగ్ శివ దగ్గర ఏమైనా ఓల్డ్ స్టఫ్ కూడా ఉంటే ఆల్ కలిపి టుగెదర్. అంత మంచిదాన్ని డ్రోన్ అంటారు. నాకేం తెలియదు. ఇంక ఈ కవర్లు తెచ్చిండు. సో అంతే ఫ్రెండ్స్, ఈసారి మనకి పెద్ద ఇంట్రెస్టింగ్. ఈసారి 1 నైట్ ఎక్స్ట్రా ఉన్నా. లాస్ట్ టైం అంటే 2 నైట్స్ ఉన్నాను. బట్ స్టిల్ యూ హ్యాడ్ ఫన్ రైట్? ఫుడ్ అదంతా మంచి ఫుడ్ అయితే తెలియట్లేదు, నిద్రలేదు. రాగానే స్నానం చేసి అట్లా కూర్చున్నావు. కాస్త మీరు వదిలేసి మీ అన్బాక్సింగ్ అయిపోతే నేను పడుకుంటాను. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ శివ దుబాయ్ ట్రిప్ అండ్ అన్బాక్సింగ్ గిఫ్ట్స్ ఫ్రమ్ దుబాయ్ అన్నమాట. సో ఈసారి శివ నన్ను డిసప్పాయింట్ చేశారు. అన్న బర్త్డే కూడా ఉందంటే గిఫ్ట్ ఏమైనా తెస్తాడా అని నాకని చెప్పి ప్రేమగా తెచ్చి కొరియర్ చేస్తాను. సరే బర్త్డేకి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడేమో, అప్పుడు చూద్దాం. సో ఐ హోప్ మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. Lots of love. Bye-bye. వస్తున్నారా పంతులు గారు?